శుభోదయం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ చెన్నై సంస్థ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలడేర్ గ్రంథాన్ని తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. నాలడియార్ గ్రంథం ప్రాచీన సంఘ సాహిత్యమైన సంకలన గ్రంథమైన 14 కీழ்కణకు గ్రంథాలలో ఒకటి. ఇది తిరుక్కురల్ లాగానే ఇది కూడా ఒక నీతి ఉద్బోధక గ్రంథం. తిరుక్కురల్, నాలడియార్ ఈ రెండు గ్రంథాలను గురించి ఒక చక్కటి సామెత తమిళంలో ప్రచారంలో ఉంది. నాలుం ఇరండుం సొల్లుక్కు ఉరుది, ఆలుం వేలుం పల్లుక్కు ఉరుది. అంటే ఏంటంటే నాలుం అంటే 4 పాదాలు కలిగిన నాలడియార్ అని, ఇరండుం అంటే 2 పాదాలు కలిగిన తిరుక్కురల్ అని అర్థం. ఈ రెండు గ్రంథాలు నాలడియార్, తిరుక్కురల్ ఈ రెండు గ్రంథాలు కూడా మాటకు ఔన్నత్యాన్ని బలాన్ని చేకూరుస్తాయి. అదేవిధంగా ఆలుం వేలుం అంటే ఇక్కడ మర్రి తుమ్మ, ఈ మర్రి తుమ్మ పంటికి బలాన్ని చేకూరుస్తాయి. ఏ విధంగా ఈ తిరుక్కురల్, నాలడియార్ మాటకు ఔన్నత్యాన్ని బలాన్ని చేకూరుస్తాయో అదేవిధంగా ఆలుం వేలుం మర్రి తుమ్మ పంటికి బలాన్ని చేకూరుస్తాయి అని ఒక సామెత తమిళ దేశంలో చాలా ప్రచారంలో ఉంది. ఈ నాలడియార్ గ్రంథం క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిందిగా భావిస్తున్నారు. ఇది ఒక సంకలన గ్రంథం. జైన మునులు పలువురు రచించిన నీతి గ్రంథంగా ఇది ప్రశంసింపబడుతోంది. ఎవరు రాశారో తెలియదు మనకు, కానీ పలువురు జైన మునులు కలిసి రాసిన గ్రంథంగా ఇది మనకు ప్రచారంలో ఉంది. ఈ వివిధ కవులు అంటే వేర్వేరు కవులు రచించిన పద్యాల సంకలన ఇది. 4 పాదాలు, ఒక్కొక్క పద్యంలో కూడా 4 పాదాలు ఉన్నాయి కాబట్టి దీనికి నాలడియార్ అని పేరు వచ్చింది. ఈ గ్రంథానికి 14 కీழ்కణకు గ్రంథాలలో ఒకటైన నాలడియార్ అనే గ్రంథానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఒక్కొక్క పద్యంలో కూడా 4 పాదాలు ఉన్నాయి కాబట్టి దానికి నాలడియార్ అనే పేరు వచ్చింది. గ్రంథ రచయిత ఎవరో తెలియదు కాబట్టి దానికి ఆ పద్యంలో ఛందో విభాగాన్ని బట్టి దానికి నాలడియార్ అని పేరు పెట్టారు. ఇక అడి అంటే పాదం అని అర్థం, నాలడి అంటే 4 పాదాలు. ఈ గ్రంథంలో వెన్బా ఛందస్సులో రాయబడినటువంటి పద్యాలు, ఇంకా 4 పాదాలు కలిగినటువంటి పద్యాలు 400 ఉన్నాయి కాబట్టి ఇది నాలడియార్గా ప్రసిద్ధి చెందింది. ఈ నాలడియార్ యొక్క ఉత్పత్తికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే చాలా కాలానికి పూర్వం ఉత్తర భారతదేశంలో పెద్ద కరువు క్షామం ఏర్పడింది. అప్పుడు అక్కడున్న చాలామంది జైన మునులు అక్కడ నుండి వాళ్ళు పాండ్య దేశానికి తరలి వచ్చారు. పాండ్య దేశం వాళ్ళు మదురైలో తలదచ్చుకున్నారు. మదురైలో ఉండి వాళ్ళు తమిళం బాగా అభ్యసించారు. తమిళంలో రచనలు చేయగలిగినంత, తమిళంలో కవిత్వం చెప్పగలిగినంత ప్రజ్ఞను సంపాదించారు. తర్వాత ఉత్తర భారతదేశంలో మెల్లమెల్లగా క్షామం తొలగిపోయింది. అక్కడంతా సుభిక్షంగా ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జైన మునులు వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి వెళ్ళాలని అనుకున్నారు ఇక్కడ ఉన్న జైన మునులు. కానీ పాండ్యరాజుకు వాళ్ళు మదురై వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేశాడు. కానీ వీళ్ళకు స్వదేశం మీద మమకారం కాబట్టి జైనమునులు ఏం చేశారంటే ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే వాళ్ళు బయలుదేరి ఉత్తర భారతదేశం వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యం రాసి తమ పడక మీద ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మరోజు చూసిన తర్వాత తెలిసింది వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి తాటాకుల్లో పద్యాలు మాత్రం ఉన్నాయని. ఈ పద్యాలు చూసిన తర్వాత రాజుగారికి కోపం వచ్చింది. వీటన్ని కూడా వైగైలో పడవేయండి, వైగై నదిలో పడవేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఆ తాటాకుల్లో ఉన్నటువంటి పద్యాలు, ఆ పద్యాల్లో ఉన్నటువంటి తాటాకులన్నీ కూడా వైగై నదిలో పడవేశారు ఆ సైనికులు. తర్వాత ఆ వైగై ప్రవాహానికి ఎదురుది కొన్ని పద్యాలు వచ్చాయి. వైగై ప్రవాహంలో మునిగిపోకుండా ఆ నదిని ఎదురుగా ఈదుకుంటూ కొన్ని తాటాకులకు వచ్చాయి. ఆ విధంగా వచ్చినటువంటి తాటాకుల గ్రంథాలన్నీ కూడా సేకరించారు. అదే నాలడియార్ అని ఒక కథ ప్రసిద్ధంలో ఉంది. అంటే వైగై ప్రవాహానికి కూడా ఎదురుగి అది కాలానికి అతీతమైనటువంటి గ్రంథం అని భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి వాటిని మళ్ళీ రాజుగారు వాటిని ఏం చేశారంటే ఒక సంకలన గ్రంథంగా దాన్ని చేశారు. అదే నాలడియార్గా మనకు చెప్పబడుతుంది. ఈ విధంగా కథ ఎట్లున్నప్పటికీ కూడా నాలడియార్ బోధలు దాదాపు 2000 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది ప్రజలకు నిత్య ఆవశ్యకమైనగా ఉన్నాయి, సార్వజనీనముగా ఉన్నాయి, సార్వకాలికమైనగా ఉన్నాయి. కాబట్టి అందుకనే నాలడియార్ గ్రంథం తమిళ ప్రజల హృదయాలలో ఇప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఇక ఇంతటి చాలా అపూర్వమైనటువంటి ఈ గ్రంథాన్ని మనకు సంకలనం చేసిన వారు పదుమనార్ అనే పండితుడు సంకలనం చేశాడు. దీన్ని 3 భాగాలుగా విభజించాడు. దీనికి చక్కటి వ్యాఖ్యానాన్ని కూడా రాశాడు. అతనే పదుమనార్. అంతేకాకుండా ఈ సంకలనం చేయడమే కాకుండా ఈ గ్రంథానికి ఒక చక్కటి ప్రార్థనా గీతం కూడా రచించాడు. ఇక ఇది ఎటువంటి గ్రంథం? ఇది మానవాళి ఆలోచనలను, కార్యాచరణలను పవిత్రం చేస్తూ ఆదర్శవంతమైన సమాజం నిర్మించడమే నాలెడ్జ్ గ్రంథానికి ప్రదర్శన. సమాజం ఎంత సుభిక్షమైన అది రాజుగారి పని. కానీ కవి యొక్క పని ఏంటంటే సమాజం యొక్క ధర్మబద్ధంగా నడవాలి, న్యాయ మార్గంలో నడవాలి ప్రజలందరూ కూడా అనేది నాలెడ్జ్ యొక్క ఉద్దేశం. ఆ విధంగానే ఇందులో పద్యాలన్నీ కూడా ధర్మ ఆచరణను గురించి, ధర్మ యొక్క ఆవశ్యకతను గురించి ఇవన్నీ కూడా చెప్పబడింది. ఈ నాలెడ్జ్ గ్రంథం తిరుక్కురల్ లాగానే ఇది కూడా ధర్మ విభాగం, అర్థ విభాగం, కామ విభాగం అని 3 భాగాలుగా విభజింపబడింది. మొదటి అధ్యాయం ధర్మ విభాగంలో 13 శీర్షికలు ఉన్నాయి. ఒక్కో శీర్షికలో 10 పద్యాల వంతున మొత్తం 130 పద్యాలు ఉన్నాయి. రెండవ అధ్యాయం అర్థ విభాగం. ఈ అర్థ విభాగంలో 24 శీర్షికలు, ఒక్కొక్క శీర్షికలో 10 పద్యాల వంతున మొత్తం 240 పద్యాలు ఉన్నాయి. ఇక మూడవదైన కామ విభాగంలో 3 శీర్షికలు ఉన్నాయి. ఒక్కో శీర్షికలో 10 పద్యాల వంతున మొత్తం 30 పద్యాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? నాలెడ్జ్లో మొత్తం 400 పద్యాలు ఉన్నాయి. ప్రార్థనా గీతంతో కూడా కలుపుకొని 401 పద్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నాలెడ్జ్ గ్రంథంలో పద్యాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాటిని కూర్చారు. అందులో ఒక విషయం తర్వాత ఒక అంశం, ఒక అంశం తర్వాత మరొక అంశం, ఒక విషయం తర్వాత ఒక విషయం, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో దీనిని మనకు సంకలనం చేసినట్లు మనకు తెలియవస్తుంది. ఇక మనం మొదటిదైన ధర్మ విభాగం గురించి చెప్పుకుందాం. ధర్మ విభాగంలో ఏమిటంటే మానవులు ధర్మబద్ధంగా జీవించాలి. ఆ విధంగా ధర్మబద్ధంగా జీవించినప్పుడు మాత్రమే సమాజం హితకరంగా నడుస్తుంది. సమాజంలో ఎటువంటి అల్లకల్లాలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది అనేది జైన మునుల యొక్క అభిప్రాయం. అందుకని ధర్మం యొక్క ఆవశ్యకతను వాళ్ళు ఉద్బోధిస్తూ ఎన్నో ఉపపత్తులతో వీళ్ళు పద్యాలను రచించారు. నాలెడ్జ్ గ్రంథంలోని పద్యాలను సంకలనం చేసిన మొదటనే చెప్పుకున్నాం కదా, పదుమనార్ అనే కవి పండితుడు ఈ నాలెడ్జ్ గ్రంథంలో పద్యాలన్నీ కూడా సంకలనం చేశాడు. సంకలనం చేయడమే కాక అతను దీనికి ఒక ప్రార్థనా గీతం కూడా రచించాడు. ఆ ప్రార్థనా గీతం మొదట మనం చెప్పుకుందాం. అది ఏంటంటే అందులో జైన మతావలంబి కాబట్టి అర్హదేవులని స్తుతించాడు, ఆయన ప్రార్థించాడు. వానిడు విల్లిన్ వరవు అరియా వాய்மையால் కాల్నిలం తోయా కడవుళే యాం నిలం సెన్ని ఉరవణంగి చేర్దుం ఎం ఉళ్ళత్తు మున్నియవై ముడిగ ఎండ్రు. ఇక్కడ అర్హదేవుడిని ప్రార్థిస్తున్నాడు. మామూలుగా ఆకాశంలో కనిపిస్తుంది, ఇంద్రధనుస్సు కనిపిస్తుంటుంది. ఆ ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి దాన్ని తెలుసుకోవడం కూడా అసాధ్యం. అదేవిధంగా ఆకాశంలో ఉన్న ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది తెలుసుకోవడం ఎలా అసాధ్యమో, అదేవిధంగా మన జన మరణాలను గురించి తెలుసుకోవడం కష్టం. ప్రజలు ఎప్పుడు పుడుతున్నాం, ఎప్పుడు మరణిస్తున్నారు అనేది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. ఇంద్రధనుస్సు ఏ విధంగా అయితే మనకు ఎప్పుడైతే ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదో, అదేవిధంగా ప్రజల యొక్క జనన మరణాలు కూడా ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడని తెలియదు. ఆ విధంగా ఉంది. కాబట్టి మనం మన భగవంతుడైనటువంటి మన హృదయంలో ఏవైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుతూ నేల మీద శిరస్సు తాకే విధంగా నిలబడి భక్తితో సాగిలబడి భక్తితో అర్హదేవులను కొలుద్దాము అని జైన మునులు యొక్క మన నాలెడ్జ్కు ఒక చక్కటి ప్రార్థనా గీతం రచించాడు పదుమనార్ అనే పండితుడు. ఈ ప్రార్థనా గీతం తర్వాత మనకు మొదటి అధ్యాయం ధర్మ విభాగం ప్రారంభమవుతుంది. అంటే ఈ మొదటి శీర్షికలోనే మనకు సెల్వం నిలయామై, నిలయామంటే అస్థిరము. ఏది అస్థిరము? సెల్వం అంటే సంపదల అస్థిరములు అనే శీర్షికతో 10 పద్యాలు రచించాడు. మామూలు మనందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఏం చేస్తుంటారు, దేనికి పరిగెత్తుతూ ఉంటారు, దేనికి కష్టపడుతూ ఉంటారు, డబ్బులు సంపాదించాలని, ఐశ్వర్య సంపత్తులు కావాలని అందరూ కూడా కష్టపడుతుంటారు. కానీ మొదటి అధ్యాయంలోనే నాలెడ్జ్ చెబుతూ ఉంది, ఈ సంపదలన్నీ కూడా అస్థిరములయ్యా బాబు, ఇవి కాదు ముఖ్యం, వీటికంటే కూడా వేరొకటి ఉంది, దాన్ని సంపాదిస్తేనే మీరు సుఖంగా ఉండగలరు. తర్వాత జన్మలకు మీరు సుఖంగా ఉండాలంటే
దాన్ని సంపాదించాలి, పుణ్యం సంపాదించాలి. ధనం సంపాదిస్తే అంటే అది నీవు ఉన్నప్పుడే కూడా నశించిపోయే అవకాశం ఉంది అని దానికి సరైనటువంటి దృష్టాంతాలతో మనకు వివరించాడు కవి. అరుసువై ఉండు అమర్ందు ఇల్లాళ్ ఊట్ట మరుసగే నీక్కి ఉండాரும் వరిஞராய் சென்று இறப்பர் ஓர் எடுத்து கூழ் எனின் செல்వం ఓండ్రు ఉండాగ వైకార్ పోండ్రు. మామూలుగా ఒక రాజభోగాలు అనుభవిస్తుంటారు. భార్య వడ్డిస్తూ ఉంటుంది, షడ్రుచులతో కూడినటువంటి భోజనం అతడు ఆరగిస్తూ ఉంటాడు. భార్య ఇంకో కబళం ఇంకొంత తీసుకోండి అని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. అటువంటి శ్రీమంతుడు కూడా తరువాతి కాలంలో పేదరికంలో పడి తినడానికి తిండి లేకుండా కూటి కోసం అల్లాడుతూ వీధులమ్మటి తిరగవలసిన పరిస్థితి వస్తుంది, బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతటి మహా శ్రీమంతుడు అయినప్పటికీ కూడా అతడు ఆ సంపద స్థిరకాలం ఉంటుందని చెప్పలేము. ఆ సంపదలన్నీ పోయిన తర్వాత అతడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అతడు పొట్ట కూటి కోసం బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి సంపదలు శాశ్వతమని అనుకోకండి అని ఒక పద్యంలో చెప్పాడు, మొదటి పద్యంలోనే. తర్వాత మరొక పద్యంలో యానే ఎరుత్తం పొలియ కుడై నిழல் కీల్ చేனை తలవరాయ్ సెండ్రోరుం ఏనే ఉలప్ప వేరు ఆగి వీళ్వర్ తాము కొండ మనయాళే మాట్లాడుకోడా. మహారాజు జీవితం అనుభవిస్తుంటాడు, మహాభోగాలను అనుభవిస్తుంటాడు. అతడు ఎటువంటి భోగాలను అనుభవిస్తున్నాడు? ఏనుగు అంబారి మీద ఆసీనుడై ఉన్నాడు. తెల్లని గొడుగు శ్వేతచంద్ర కింద అతడు హాయిగా సంతోషంగా విరాజిల్లుతున్నాడు. తన చుట్టూ సైనికులు, అమాత్యులు ఇవందరూ కూడా అతని చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఆ విధంగా అతడు ఆ నగర పర్యటన చేసి చాలా గొప్ప కీర్తిని సంపాదించాడు. కానీ ఏమైంది? అతడు చేసిన దుష్కర్మల ఫలితంగా ఆ రాజ్యమ సంపదలన్నీ పోయింది, ఆ వైభవం అంతా పోయింది. అతని భార్యలను కూడా శత్రువులు లాక్కెళ్ళిపోయారు, బిడ్డలు లేరు. ఈ విధంగా అతడు అడవులముట్టి తిరుగుతూ అతడు నానా కష్టాలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. మహాభోగాలతో అనుభవించినటువంటి అతడు ఇప్పుడు ఏమైంది? అతడు శత్రువులకు భయపడి అడవుల్లో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి, ప్రాణాలకు భయపడి ప్రాణాలు తలదాల్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సంపదలు కూడా అస్థిరములు, సంపదలు ఎప్పుడు కూడా నమ్ముకోకండి అని తర్వాత పద్యంలో చెప్పినాడు. మామూలుగా మనం ఏం చెప్తుంటాము? ప్రతి వస్తువు ఇది శాశ్వతంగా ఉంటుంది, ఇది స్థిరంగా ఉంటుంది అని వస్తువులన్నీ కొనుక్కొని ఇంటికి తెస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా అస్థిరములని తెలుసుకోండి, ఇవన్నీ కూడా చిరకాలం ఉంటాయని మీరు అనుకోకండి. ఏవి చేయాలి? ధర్మకార్యాలు ఇప్పుడే చేయండి. ధర్మకార్యాలు చేస్తే దాని ఫలితం ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ ధర్మకార్యాలు తర్వాత చేద్దామని దాన్ని కాలయాపన చేయకండి. ఎందుకంటే యముడు మన వెన్నంటే వస్తున్నాడు, ఎప్పుడు మన ప్రాణాలను హరించి తీసుకుపోతాడో తెలియదు. కాబట్టి ప్రాణాలు పోవడానికి ముందే ఈ ధర్మకార్యాలు చేయండి అని మనకు చాలా చక్కగా చెప్పారు మనకు నాలడియారు. ఇక సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు. ఈ మధ్యనున్న కాలాన్నే ఒకరోజు అంటారు. ఈ విధంగా యముడు రోజులను లెక్క వేస్తూ ఉంటాడు. ఓహో, ఈ వ్యక్తికి పలానా రోజు చివరి రోజు, ఇంకో వ్యక్తికి ఈ రోజు చివరి రోజు అని ఈ విధంగా రోజులు లెక్క వేస్తూ అతడు వెన్నంటి తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే అతని యొక్క గడియలు పూర్తవుతుందో, అతని యొక్క ఆయుస్సు పూర్తవుతుందో అప్పుడే యముడు వచ్చి అతని ప్రాణాలను తీసుకువెళ్తాడు. కాబట్టి మీరు జీవిత కాలంలోనే ధర్మకార్యాలు చేయండి అని మరొక పద్యంలో మనకు నాలడియారు చెబుతూ ఉంది. మామూలుగా కొంతమంది ఏ విధంగా ఉంటారు? కొంత డబ్బు వచ్చేటప్పటికంతా అతని అహంకారం తలకెక్కుతుంది. మేము ధనవంతులం, మేము ఏమైనా చేయగలం, డబ్బుతో ఏవైనా కొనగలం అని వాళ్ళు అలా అహంకారంతో విరుగుతూ ఉంటారు. దాన్ని ఒక సరైన దృష్టాంతంతో పోల్చాడు మనకు నాలడియారు. ఏం చెప్పారు? మామూలుగా ఆకాశంలో మెరుపులు, వర్షాకాలంలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. మెరుపులు ఎంతకాలం ఉంటుంది? మెరుపులు ఒక క్షణకాలమే, కన్ను మూసి తెరిచేంత వరకే మెరుపులు, అంతటితో మాయమైపోతాయి. అదేవిధంగా ఈ సంపదలన్నీ కూడా అస్థిరములు. మెరుపు మెరిసే కాలంలో ఏ విధంగా అయితే మెరుపు నశించిపోతుందో, క్షణకాలంలో ఏ విధంగా అయితే మెరుపు అదృశ్యమవుతుందో ఆ విధంగా కూడబెట్టిన సంపద అంతా కూడా క్షణకాలంలోనే మాయమైపోతుంది. కాబట్టి సంపదలు మీరు స్థిరంగా ఉంటాయని అనుకోకండి అని ఒక మంచి దృష్టాంతంతో పోల్చాడు. అంతేకాకుండా మీరు ధనాన్ని కూడబెడతారు, ఆ ధనాన్ని మీరు అనుభవించడానికి వీలవుతుందా? వీలు కాదు.
తేనెటీగ రోజంతా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి తేనె గూడున కట్టుకుంటుంది, తేనెనంతా కూడబెడుతుంది. కానీ ఏమవుతుంది, ఎవరో దారిని పోయేవాడు వచ్చి ఆ తేనె తుట్టను తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి అదేవిధంగా మీరు కూడబెట్టిన ధనమంతా కూడా కొద్ది రోజుల్లో ఎవరి పరుల పరమవుతుంది అని ఒక చక్కని దృష్టాంతంతో మనకు చెప్పారు నాలడియార్. సో ఎవరికి ఏది ఇవ్వకుండా ధర్మకార్యాలు చేయక సంపదలను కూడబెట్టకండి, అవి అస్థిరములను గ్రహించండి అని మొదటి అధ్యాయంలోనే మనకు హెచ్చరించారు నాలడియార్. ఇక రెండవ అధ్యాయంలో ఇళమై నిలయామై అంటే, ఇళమై అంటే యవ్వనం, నిలయామంటే అస్థిరము. సంపదలు ఏ విధంగా అస్థిరములో అదేవిధంగా యవ్వనం కూడా అస్థిరము అనేది గ్రహించండి అని రెండవ అధ్యాయంలో మనకు హెచ్చరించారు నాలడియార్. నరైవరం என்று ఎన్ని నల్ அறிவாளர் குளவி ఎడత్తే துறந்தார் புரை தீரா மன்னா இளமை மகிழ்ந்தாరే కోల్ ఊన్రి ఇన్నాన్గుం எழுந்திருப்பார். మామూలుగా కొంతమంది ఏమనుకుంటారు, ఈ యవ్వనం శాశ్వతంగా ఉంటుంది అనుకొని భోగభాగ్యాలతో కాలం గడుపుతుంటారు. పుణ్యకర కార్యాల గురించి మంచి ధర్మకార్యాలు చేద్దామని, ఎవరైనా ఆదుకుందామని ఇటువంటి ప్రయత్నం ఏమీ చేయరు వాళ్ళు. అటువంటి వాళ్ళు వృద్ధాప్యం ముంచుకురాగా దుడ్డుకర్ర చేత పట్టుకొని నడవలేక నడుస్తూ దుఃఖ సముద్రంలో మునిగి ఉంటారు. వృద్ధాప్యంలో తలుచుకునే ప్రయోజనం ఏముంది? అతడు యవ్వనంలో ఉన్నప్పుడే ధర్మకార్యాలు చేస్తే అతడు సుఖంగా జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా యవ్వనంలో కాలాన్ని వ్యర్థం చేసి ఇప్పుడు వృద్ధాప్యంలో అతడు చింతిస్తే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి యవ్వనం అనేది అశాశ్వతం, అది కొంతకాలమే అనేది గ్రహించి మీరు యవ్వనంలో ఉన్నప్పుడే పుణ్యకార్యాలు చేయండి అని మరీ 10 పద్యాలు మనకి వివరించాడు. ఇది ఎలా ఉంటుందంటే, వృద్ధాప్యంలో పరిస్థితి ఒక సముద్రంలో ఓడ వెళ్తూ ఉంటుంది. ఆ సముద్రంలో ఓడ మునిగిపోయే పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి వస్తే ఆ ప్రయాణికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది, ఎంత పరితాపంగా, ఎంత సంతాపంలో ఉంటారు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా అటువంటి పరితాపకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది అని మరొక పద్యంలో మనకు చెప్పారు. మరొక పద్యంలో చాలా అందమైన చూడండి. ఎనుక్కు తాయ్ ఆగియల్ ఎన్నై ఇంగు విట్టు తనకు తాయి నాడియే సెండ్రాల్. ఎనుక్కు తాయి ఆగేవల్ అంటే, నాకు తల్లి అయిన నా స్త్రీ నన్ను ఇక్కడ వదిలి తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది. తనకు తాగి ఆగేవడం అది ఆనాల్ తాయి కొండు ఏగుం అళితూ. తన తల్లిని వెతుక్కుంటూ కూడా ఆమె కూడా తన వెళ్ళింది. ఈ విధంగా మనకు లోకంలో మనకు ఏది కూడా మనకు లోకం అశాశ్వతమని తెలియవస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మనకు చెప్పాడు. మామూలుగా నాకు తల్లిగా ఉన్నటువంటి స్త్రీ ఈ లోకంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మామూలుగా సహజంగా జరిగే తల్లిదండ్రులు మరణిస్తారు. కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? తన తల్లిని వెతుక్కుంటూ వెళ్ళారు. అదేవిధంగా వాళ్ళకి అంతకుముందు వాళ్ళు కూడా ఆ విధంగానే తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెళ్ళారు. కాబట్టి ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు అని మనకు ఒక మంచి పద్యంలో చెప్పారు. ఇంకొక దృష్టాంతంతో మనకు ఇది అశాశ్వతము, యవ్వనం అశాశ్వతము అనేది మరొక పద్యంలో చెప్పాడు. ఏంటి? ఇప్పుడు బలి ఇవ్వడానికి ఒక మేకపిల్లని తీసుకొచ్చారు. ఆ మేకపిల్ల తనకి తెలియదు, తన బలి ఇస్తారనే విషయం తనకి తెలియదు. అది పూజారి నడుముకో లేదా చేతికో కట్టుకున్నటువంటి చూరుటాకులను మేసి ఆనందిస్తూ ఉంది, గంతులు ఇస్తూ ఉంది. తనకు ఇంకా కొద్ది క్షణాల్లో దాన్ని బలి ఇస్తారని తెలియదు, కానీ అయినా కూడా అది ఆనందంతో తిరుగుతూ ఉంది. అదేవిధంగా మనుషులు కూడా, ప్రాణులు కూడా ఈ విధంగా ఉన్నది మన కొద్ది కాలమే, మనకు కొద్ది కాలంలోనే మన ప్రాణాలు హరింపబడతాయి అని తెలియకుండా మనం వెర్రవేగుతూ ఉంటాం, అహంకారంతో గంతులు వేస్తూ ఉంటాము. ఒక మంచి దృష్టాంతంతో మనకు తెలియజేశాడు నాలడియార్. సరే, ఇప్పుడు యవ్వనంలో ఉన్నాం, పుణ్యకార్యాలు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుఖభోగాలను అనుభవిద్దాం, హాయిగా కాలాన్ని గడుపుదాము, పుణ్యకాలం తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటే వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత మనకు పుణ్యకార్యాలు చేసే ఆసక్తి ఉండదు, శక్తి ఉండదు, అప్పుడు ఓపిక ఉండదు, అప్పుడు మన దగ్గర డబ్బులు కూడా ఉండవు, ధనం కూడా మన దగ్గర ఉండదు. చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చేసే మనకు శక్తి కూడా మనలో లేకుండా పోతుంది. కాబట్టి మనం జవసత్వాలు ఉన్నప్పుడే, యవనలో ఉన్నప్పుడే మనం ఈ ధర్మకార్యాలు కానీ పుణ్యకార్యాలు కానీ చేయండి అని మరొక పద్యంలో హెచ్చరించారు. ఇక యముడు ఎలాంటి వాడు? ఏది ఆలోచించడు. అయ్యో ఇతడు చిన్నవాడు, ఇతడు యవ్వనంలో ఉన్నాడు, మొన్ననే ఇతనికి పెళ్ళయింది, ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు,
పిల్లలు చదువుకుంటున్నారు, ఇతనికి ఇంకా చాలా చేయవలసిన సంసార బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ ఏమీ చూడడు. అతడు ఎప్పుడైతే ఆయుస్సు పూర్తయిందో అతని యొక్క వ్యక్తిని గురించి ఏది చూడకుండా అతడు మనుషుల యొక్క ప్రాణాలను హరించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలీదు. కాబట్టి వెంటనే మీరు ధర్మకార్యాలు ఆలస్యం చేయకుండా చేయండి అని ఒక మంచి పద్యంలో మనకు చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత మనకు సంపదలు అస్థిరములు, యవ్వనము అస్థిరము. తర్వాత 3వ అధ్యాయంలో మనకేం చెప్తున్నాడంటే యాక్కే నిలయామై. యాక్కే అంటే శరీరం, నిలయామంటే అస్థిరము. శరీరం కూడా అస్థిరమైనది. సంపదలు అస్థిరములు, సంపదలు ఉండవు, అది మాయమైపోతూ ఉంటుంది. అదేవిధంగా యవ్వనం కూడా కొద్ది కాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది. పోనీ శరీరం అన్నా చిరకాలం ఉంటుందా అంటే లేదు, శరీరం కూడా నశించిపోయేదే. అది కూడా మనకు మరణం తర్వాత దాని మనకు ఒట్టి ఎముకలు బూడిద మాత్రం మిగులుతుంది అని ఒక 10 పద్యాల్లో మనకు శరీరం యొక్క అశాశ్వతాన్ని నాలడియార్ వివరించింది. మొదటి అధ్యాయంలో మనకు మొదట్లోనే చెప్పాం సంపదలు అస్థిరములని చెప్పాడు. 2వ అధ్యాయంలో యవ్వనం అశాశ్వతమని చెప్పబడింది. 3వ అధ్యాయంలో ఈ దేహం కూడా అశాశ్వతమని మనకు 10 పద్యాల్లో నాలడియార్ వివరించింది. మలైమిసై తోన్றும் మదియం పోల్ యాனை தலைமிசை கொண்ட குடையர் நிலமிசை துஞ்சினார் என்று எடுத்து తోట్రపట్టార్ అల్లాల్ ఎంజినార్ ఇవ్వులగత్తు ఇల్లు. ఇక్కడ మామూలుగా ఇతడు మహారాజు, అతడు దగద్ధాయమానంగా ప్రకాశిస్తున్న సూర్యునిలాగా అతడు ఏనుగు అంబారి మీద ఆసీనుడై ఉన్నాడు. శ్వేతఛత్రం కింద నీడలో హాయిగా సంతోషంగా ఉన్నాడు. చుట్టూ అమాత్యులు, సైనికులు, ఇంకా అందరూ కూడా పరివారం అంతా ఉంది. ఆ విధంగా అతడు మహారాజుగా అతడు విరాజిల్లినటువంటి వాడు. తర్వాత అటువంటి రాజు అయినప్పటికీ, మహారాజు అయినప్పటికీ ఆ యముని బారి నుండి తప్పించుకోలేడు. ఎంతమంది చుట్టుముట్టు అతను ఉన్నారు, సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మహారాజుగా అతడు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అయినా కూడా అతను మరణం నుంచి తప్పించుకోలేడు అని మనకు మొదటి పద్యంలోనే మనకు శరీరం యొక్క అశాశ్వత గురించి మనకు చక్కగా వివరించాడు నాలడియార్. తర్వాత మరొక ఈ శరీరం ఎటువంటిది, ఎంత అస్థిరమనే దానికి ఒక మంచి మనకు ఉదాహరణ చెప్పారు. వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం పడినప్పుడు మనకు వర్షపు నీటి గుంటల్లో నీళ్ళు నిలుస్తాయి. ఆ నీళ్ళలో వర్షపు చినుకు పడినప్పుడు బొడుగులు లేస్తాయి. ఆ బొడుగులు ఎంతకాలం ఉంటుంది? క్షణకాలమే. కన్ను మూసి తెరిచే లోపల ఆ బొడుగులు అంతరించిపోతాయి. కాబట్టి ఆ బొడుగుల యొక్క కాలం ఎంతో అంతే మనిషి యొక్క ప్రాణాలు కూడా అంతకాలమే, అతని జీవిత కాలం కూడా అంతే అని తెలుసుకోండి. బుడగల యొక్క కాలం క్షణికమే అది. అదేవిధంగా మనుషుల యొక్క జీవితాలు కూడా క్షణికమే, అశాశ్వతమైనవే, అస్థిరమైనవే అని తెలుసుకోండి అని చెప్పి ఒక మంచి ఉదాహరణతో మనకి చెప్పారు. మామూలుగా ఎలా ఉంటుంది, మనకు పక్షులు ఒక గూడులో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లో పిల్లలు బయట వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లలు రెక్కలు బలపడిన తర్వాత ఆ గూడు వదిలి వెళ్ళిపోతాయి. అంతేగాని గూట్లోనే చిరకాలం ఉండవు. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్న ప్రాణం కూడా ఏమని చేస్తుంది, బంధుమిత్రులన్నీ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి ఆ శరీరంలో ఉన్న ప్రాణాలు మాత్రం వెళ్ళిపోతుంది. శరీరంలో ఉన్న శరీరాన్ని కూడా తీసుకెళ్ళదు. ఆ శరీరాన్ని కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే రెక్కలు వచ్చిన పక్షి గూడు వదిలి వెళ్ళిపోతుందో అదేవిధంగా శరీరంలో ఉన్న ప్రాణాలు కూడా తన భార్యాబిడ్డలని, బంధుమిత్రుల్ని, ఇంటిని, తన కూడబెట్టిన ధనాన్ని అన్నిటినీ వదిలిపెట్టి ఆ ప్రాణాలు మాత్రమే వెళ్ళిపోతాయి. శరీరానికి కూడా ఇక్కడే వదిలిపెట్టిపోతుంది అని ఒక శరీరం యొక్క అస్థిరత్వాన్ని మనకు మంచి దృష్టాంతాలతో మనకు వివరించారు నాలడియార్. ఇక మన ఇవన్నీ అస్థిరాలు. ఏవి? మనకు సంపదల అస్థిరములు, యవ్వనము అస్థిరము, శరీరము అస్థిరము. మరి ఏం చేయాలి అని దానికి మనకు 4వ అధ్యాయంలో మనకు చెబుతున్నారు నాలడియార్. ఏమి ఆవశ్యకత, ఏం చేయాలి ఇప్పుడు? సరే, అన్నీ అశాశ్వతమైనప్పుడు మన స్థిరమైనది మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ధర్మం యొక్క ఆవశ్యకతను గురించి 10 పద్యాల్లో మనకు 4వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు నాలడియార్ కవి. పూర్వ జన్మలో ధర్మకార్యాలు చేసిన వాళ్ళు ఈ జన్మలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఎవరైతే పూర్వజన్మలో మనకు పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు ఈ జన్మలో హాయిగా సుఖంగా జీవితం గడుపుతారు. ఎవరైతే పాపకార్యమాలు చేస్తారో వాళ్ళు ఈ జీవితంలో నానా కష్టాలు పడవలసి వస్తుంది అని మనకు 10 పద్యాలు వివరించారు.
పూర్వజన్మలో సత్కార్యాలు మంచి కార్యాలు చేయని వాళ్ళు ఈ ఈ జన్మలో ఏం చేస్తారు, వాళ్ళు సంపన్నులు డబ్బులున్న వాళ్ళున్న ఇంటి ముందు గడప ముందు నిలబడి వాళ్ళు భిక్షాం దేహి అని యాచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు హెచ్చరికగా మీరు ధర్మకార్యాలు చేయండి అని చెప్తున్నాడు. తర్వాత இன்றுகொல் அன்றுகொல் என்றுகொல் என்னது பென்றியே நின்றது கூற்றம் என்று எண்ணி ஒருமின் తీయవే ఒల్లుం వగయాల్ మరుమిన్ మాండార్ అరం. మామూలుగా యముడు మన వెనకేనే నిలబడి ఉన్నాడు. ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎప్పుడు వస్తాడో తెలియదు. యముడు మన వెనకే, అంటే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణం మనల్ని వెన్నంటి ఉందే అనేది మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ కాలయాపన చేయకుండా మీరు చేయవలసినటువంటి మంచి పనులు అప్పటికప్పుడే చేయండి, ఆలస్యం మాత్రం చేయకండి. ఎందుకంటే మరణం మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు. యముడు ఎక్కడున్నాడు, మన వెన్నంటే ఉన్నాడు అని మరొక పద్యంలో మనకు చక్కగా చెప్పారు కవి. ఇక మనం మన సమయం అంతా దేనికి వెచ్చిస్తున్నాము, మన శరీరాన్ని రక్షించుకోవడం కోసమే, మన యొక్క చుట్టుపక్కల మనకు కావాల్సిన వారిని రక్షించుకోవడం కోసమే మన ప్రయత్నాలు చేస్తున్నాము. సో అదేవిధంగా మనకు పైలోకాలలో అనుభవించదగినటువంటి శాశ్వతమైన సుఖం కోసం కూడా మనం ఇప్పుడే ప్రయత్నించాలి. అంటే మోక్షం కోసం ప్రయత్నించాలంటే పుణ్యకార్యాలు చేయాలి. ఆ పుణ్యం మన శరీరాన్ని కాపాడుకోవడం ఒకటైతే, దానికంటే ముఖ్యంగా మనం పైలోకాలకు అంటే మోక్షానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఇక్కడే వెతుక్కోవాలి. దానికి కావాల్సిన సత్కార్యాలు ఇప్పుడే చేయాలి అని ఒక మంచి పద్యంలో మనకు చెప్పారు. ఇక పుణ్యకార్యాలు ఎంత మనం చేయలేమే, అటువంటి గొప్ప కార్యాలు మనం చేయలేమే, యజ్ఞయాగాదులను చేయడానికి వీలవుతుందా, మహాసంతర్పణ చేయడానికి వీలవుతుందా, పేదలందరినీ ఆదుకోవడానికి వీలవుతుందా అని అనుకోకండి. ఇప్పుడు మర్రి విత్తనం ఎంత ఉంటుంది, మర్రి విత్తనం చిన్నదే కానీ అది మహావృక్షం అవుతుంది. అదేవిధంగా నీవు చేసిన సత్కర్మ చిన్నదే అయినప్పటికీ, నువ్వు చేసిన పుణ్యం చిన్నదే అయినప్పటికీ అది నీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మరొక పద్యంలో కవి మనకు ఉపదేశించాడు. ఇక మనం ఏమనుకో, రోజు కూడా అయ్యో ఒకరోజు గడిచిపోయింది, ఒకరోజు గడిచిపోతే ఏమో అంటే ఏమిటి, దాన్ని సాధారణ అనుకోకూడదు. ఒకరోజు గడిచిపోయిందంటే మన ఆయుష్కాలంలో ఒకరోజు తగ్గిపోయింది, ఒకరోజు మన జీవిత ఆయుష్కాలం తగ్గిపోయింది అనుకొని మనం హెచ్చరికగా ఉండి మనం మంచి పనులు చేయాలి. కాబట్టి మనం ఇవి కూడా ధర్మం యొక్క ఆవశ్యకతను ఈ విధంగా 10 పద్యాల్లో మనకు వివరించాడు కవి. ఇక ఈ శరీరం గురించి చాలామంది అందరూ కూడా చాలా అభిమానం కలిగి ఉంటారు. తన దేహం మీద, తన అందచందాల మీద చాలా అభిమానం కలిగి ఉంటారు. ఎక్కువ సమయం దానికే వెచ్చిస్తూ ఉంటారు కూడా. కానీ ఈ కవి ఏం చెప్తున్నాడంటే, శరీరం యొక్క ఇది మలిన భాండం, దీన్ని మీరు ఎక్కువగా దీని మీద శ్రద్ధ పెట్టకండి. శరీరం కూడా అశాశ్వతమైనదే, దాని గురించి మీరు శరీరం ఎటువంటిది, ఇది చక్కగా అందగించినంత వరకే, దీన్ని మీరు పోషించినంత వరకే అందంగా ఉంటుంది. అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా కొంతకాలం గడిచిన తర్వాత అది అందవిహీనమైపోతుంది. శరీరం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు అని మనకు 10 పద్యాలు చెప్తారు. ఈ శరీరం ఎటువంటిదంటే రోగాల కారణంగా, వృద్ధాప్యం కారణంగా క్షీణించిపోతుంది. ఇవి తెలియదు చాలామందికి. ఏమనుకుంటారు, ఓహో శరీరం ఇప్పుడు బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాం, మన అందంగా ఉన్నాం అని చెప్పి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఈ శరీరం ఎటువంటిదంటే ఎప్పుడు రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు మన వృద్ధాప్యం మనకు ముంచుకొస్తుందనే విషయం తెలియదు. కానీ మనం చేయవలసిన ధర్మకార్యాలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటారు. ఇప్పుడు చర్మం మీద పుండు పెడితే ఏమవుతుంది, మెల్లమెల్లగా పెద్దదై అది పెద్ద అసహ్యంగా తయారవుతుంది. కాబట్టి దాన్ని తినడానికి కాకులు కూడా వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి అంటున్నాడు. తర్వాత ఈ చర్మం, ఈ శరీరం ఎటువంటిది, మన శరీరం ఎటువంటిదంటే మన శరీరంలో ఉన్న లోపల ఉన్న మురికినంతా కప్పిపుచ్చుతూ ఒక అందమైన ఒక తోలు ఉందన్నమాట. తోలు మాత్రమే ఉంది మన శరీరం పైన, కానీ లోపల ఉన్నదంతా కూడా మనం మలినంతో కూడుకొని ఉంది. ఈ శరీరం పైకి అందంగా కనిపిస్తున్నట్టు కూడా ఇది మలమూత్రాలతో నిండినటువంటి ఒక భాండమని గ్రహించాలి అని, పై అందాలకు మోసపోకూడదని మనకు నాలడియార్ కవి చాలా చక్కగా చెప్పాడు. మామూలుగా మనం యువతలను చూసి సమ్మోహితులం అవుతుంటాం. ఆహా, కొంతమంది వర్ణిస్తుంటారు కూడా, కామ భావంతో వాళ్ళు వర్ణిస్తుంటారు. యువతల పళ్ళని చూసి మల్లె మొగ్గలను వర్ణిస్తుంటారు, కొందరు మెరుస్తున్న ముత్యాలనే వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బుద్ధిహీనులు చేసే పలవరింతలు. ఇవన్నీ కూడా వాళ్ళని చూసి
సమ్మోహితులై వాళ్ళు ఈ విధంగా చెబుతూ ఉంటారు, యువతులను గురించి ప్రశంసిస్తూ ఉంటారు. కానీ నిజానికి శ్మశానంలో చెల్లాచెదరుగా పడినటువంటి పళ్ళను ఎముకలను చూసిన తర్వాత కూడా బుద్ధిహీనుల మాటలు నమ్మవచ్చా? బుద్ధిహీనులు ఇలా పొగుడుతూ ఉంటారు, వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటారు, ముత్యాలను చెప్తారు, తర్వాత మల్లె మొగ్గలను చెప్తారు. కానీ శ్మశానాన్ని వెళ్ళి పడి చూసిన తర్వాత చెల్లాచెదరుగా పడినటువంటి ఎముకలని దంతాలను చూసి ఎవడైనా నమ్ముతాడా ఆ మాటల్ని? కాబట్టి నిజాన్ని ఏంటో మీరు తెలుసుకోండి అని మనం శరీరం యొక్క వాస్తవిక స్థితిని మనకు కవి చక్కగా వివరించాడు. ఇక మనకు శ్మశానంలో దొర్లుతున్నటువంటి మనకు ఈ పుర్రెలు మనకి ఏం చెబుతున్నాయి? శ్మశానానికి వెళ్తే రకరకాల పుర్రెలు మనకు చిందరవందరగా పడి ఉంటాయి. ఇవి ఎదుటి వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్వి ఈ శరీరం ఎలాంటిదో తెలుసుకున్నారు కదా, కాబట్టి ధర్మకార్యాలను చేయండి, ఈ శరీరం మీరు చాలా ఉన్నతమైంది చాలా అనుకుంటున్నారు కదా, కానీ కాదు, మీరు ధర్మకార్యాలు చేయండి అని ఈ పుర్రెలే మనకు వాళ్ళని పరిహసించి చెబుతున్నట్లు, హెచ్చరిస్తున్నట్లు కవి మనకు ఒక అందమైన పద్యంలో చెప్పారు. ఇక 6వ అధ్యాయం తురవు అంటే సన్యాసం గురించి చెప్తున్నాడు. అంటే మనం ప్రతి పనిలో కూడా ఒక విరక్తి భావంతో మనం చేయాలి, అంతేగాని శాశ్వతం అనుకొని ఒక ఇదిగా ఉండకూడదు, అనురాగం ఉండకూడదు. అనురాగం కన్నా కూడా ముఖ్యంగా దాని మీద ఒక విధమైనటువంటి బంధాలకు మనం చిక్కుకోకుండా మనం ఉండాలి, బంధాలకు అతీతంగా మనం ప్రవర్తించాలి అని ఒక పద్యంలో చెప్పాడు. సన్యాసం అంటే సన్యాసం తీసుకోవడం కాదు, బంధాలకు అతీతంగా ఉండాలి అనే అర్థంలో కవి దీన్ని చెప్తున్నాడు. ఇల్లం ఇళమై ఎழில் వనప్పు మీకుట్రం செல்வம் வலியென்று இவை எல்லாம் மெல்ல நிலையாமை கண்டு நெடியார் துறவுர் తలయాయర్ తాం ఉయ్యకొండు. ఈ మనకు ఇవన్నీ కూడా మన సంసార జీవితం కానీ, యవ్వనం కానీ, సౌందర్యం కానీ, మన అధికారం పదవులు కానీ, ఇవన్నీ కూడా మనం రోజులు గడవగా ఇవన్నీ కూడా తరిగిపోతాయి, మెల్లగా తగ్గుకుంటూ వస్తాయి, తర్వాత కొంతకాలం అయిన తర్వాత నశించిపోతాయి. కాబట్టి ఈ పెద్దలు, జ్ఞానం ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారంటే ఈ చావు పుట్టుక బంధాల నుండి విముక్తులు కావడానికి ప్రయత్నిస్తారు. ఇది ఇక మనసు చెప్పిన మాట వినదు కదా, అందుకని మనసును హెచ్చరిస్తూ ఒక కవి ఈ పద్యం రాశాడు. ఓ మనసా, ఇంద్రియాలు ప్రేరేపించే విధంగా ఇష్టం వచ్చినట్లు సంచరించవద్దు. మన సద్గతులు అద్దుకోవాలంటే ఇంద్రియాలు చెప్పిన మార్గంలో కాకుండా జ్ఞాన మార్గంలో ప్రవర్తించాలి. ఇంద్రియాలు చెబుతూ ఉంటాయి, కన్ను ఒక విధంగా చెప్తుంది, నోరు మంచి మంచి రుచులు కోరుతుంది, కన్ను చాలా అందమైన ప్రకృతిని చూడాలనుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంద్రియాలు చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, జ్ఞాన మార్గంలో పయనించు అని చెప్పి మరొక పద్యంలో హెచ్చరిస్తున్నాడు. మనం సరే పుణ్యకార్యాలు చేద్దామని మనం ప్రయత్నిస్తాం. పుణ్యకార్యాలు చేయాలంటే అంత సులభమా? కాదు. ఎన్నో మనకు విఘ్నాలు ఎదురవుతాయి, ఎన్నో మనకు ఆటంకాలు ఎదురవుతాయి. అవన్నీ కూడా మనల్ని తొలగించుకొని ధర్మకార్యాలని ఎడతెగకుండా చేయాలి. ఆ పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు విఘ్నాలు వస్తాయి కదా అని చెప్పేసి మనం నిరాశపడకూడదు. అందునుంచి ధర్మకార్యాలు చేసే ప్రయత్నం నుండి వైదొలగకూడదు. అది కంటిన్యూస్గా మనం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహంతో పంచేంద్రియాల వల్ల ఏర్పడే మన వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహాన్ని మనం దృఢమైనటువంటి మనసుతో వాటిని నిగ్రహించుకోవాలి. వాళ్ళు మాత్రమే మోక్షాన్ని అందుకోగలరు. ఈ సుఖాలు ఎటువంటిది? ఇది సుఖాలను గురించి చాలా మంచి ఉదాహరణ చెప్పాడు. ఇది మీసాలపై తేనెల వంటి సుఖాలు. ఇది ఎంతకాలం క్షణికమే ఆ సుఖం. ఆ సుఖం కోసం మీరు శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని వదులుకోకండి అని కవి చాలా చక్కటి 10 పద్యాలలో మనకు వివరించాడు. తర్వాత మనకు 7వ అధ్యాయంలో కోపం లేకుండా ఉండాలి. తన కోపమే తన శత్రువు అని చెప్పారు కదా, అదేవిధంగా మనం కోపం లేకుండా ఉండాలి. పెద్దలు ఎప్పుడు కూడా కోపగించుకోరు, ఇతరులు ఏమి చెప్పినప్పటికీ కూడా కోపగించుకోరు అని 10 పద్యాల్లో మనకు చెప్పారు. కోపం వలన కలిగే అనర్థాలను మనకు చక్కగా వివరించాడు కవి. మదిత్తు ఎర్పారం ఇరక్క మదియార్ మిదిత్తు ఎర్పారం ఇరక్క మిదిత్తు ఏరి ఈயும் தலைமேல் இருத்தலால் అద్దు అరివార్ కాయం కదం ఇన్మై ఎండ్రు. ఇదా మామూలుగా ఒక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దలు తమను అవమానించినప్పటికీ కూడా వాళ్ళ మీద ఇతరుల మీద మండిపడకుండా శాంతంగా ఉంటారు. వాళ్ళు గౌరవ మర్యాదలతో చూస్తే చూడకపోతే పోని, వాళ్ళు అవమానించకపోతే పోని, ఎట్లయినప్పటికీ కూడా పెద్దలు వీటిని సమభావంతో చూస్తుంటారు.
అంతేగాని తనను అవమానించిన వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కోపపడరు. అది పెద్దల యొక్క గుణం. ఆ విధంగా ఒకవేళ కోపగించుకున్నామంటే ఏమవుతుంది, దాని ఫలితం వెంటనే అనుభవిస్తుంది. ఒకరు ఏదో మనల్ని అవమానిస్తారు, వాళ్ళని గౌరవించరు. అలాంటప్పుడు మనం వాళ్ళ మీద కోపగిస్తే ఏమవుతుంది, అది మనకు దాని యొక్క ఫలితం మన వెంటనే అనుభవిస్తుంది. కాబట్టి జ్ఞానులైన పెద్దలు కోపంతో కఠినమైన మాటలను మాట్లాడరు. కాబట్టి ఎందుకంటే ఒకసారి మన నోటి నుండి ఒక మాట వెలువడింది అనుకోండి, మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి మాటలను చాలా జాగ్రత్తగా మనం ప్రయోగించాలి. ఒకసారి మాట్లాడిన తర్వాత దాని యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నాలుకను ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి. నాలుకను ఎప్పుడు మనం కోపం వచ్చినప్పుడమే నాలుక అదుపులో ఉండదు. కోపం వచ్చినప్పుడు మనం ఏవో చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నాలుకతో మనం ఏవో తిట్టాలనిపిస్తుంది. కానీ ఆ విధంగా నిందించినప్పుడు మనకు తెలియకనే మనకు ఎన్నో నిందావాక్యాలు మన నోట్లో నుండి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకోవాలి కోపంలో ఉన్నప్పుడు అని మనకు చక్కటి దృష్టాంతంతో మనకు కవి చెప్తున్నాడు. ఇక కోపం మామూలుగా పెద్దల యొక్క కోపం ఒక తాటాకుల మంట వంటిది. కానీ నీచుల కోపం అలా కాదు, అది దీర్ఘకాలం మండుతూనే ఉంటుంది అనే మరొక పద్యంలో మనకు వివరించారు. నెడుంగాలం ఓడినం నీచర్ వెగుళి కెడుంగాలం ఇన్రి పరక్కుం అడుంగాలై నీర్కొండ వెప్పంపోల్ తానే తనియుమా సీర్కొండ్ర సారూర్సనం. నీచుల కోపం ఎంతకాలమైనా దీర్ఘకాలం గడిచినప్పటికీ కూడా తగ్గకుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. అది తగ్గిపోతుందంటే లేదు, రోజులు గడవగా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. కానీ ఉన్నత వ్యక్తులు ఎలాంటిదంటే వాళ్ళ కోపం అప్పుడే తాత్కాలికమే అది, కానీ వెంటనే వాళ్ళు మర్చిపోతారు, ఆ కోపాన్ని ఉపశమించుకుంటారు. వేడి వస్తువుల మీద, మనకి వేడిగా ఉన్న వస్తువుల మీద నీళ్లు చల్లితే ఏమవుతుంది, ఆ వేడి తొందరగానే సమసిపోతుంది, వేడి ఉండదు, అది చల్లబడుతుంది. అదేవిధంగా పెద్దల యొక్క కోపం కూడా అది తాత్కాలికమైందే, వాళ్ళు వెంటనే శాంత స్వభావానికి వచ్చేస్తారు వాళ్ళు. తరువాత మరొక పద్యంలో మనం ఉపకారం అంటే దాని గుణం గురించి చెప్తున్నాడు. ఉపకారం செய்ததனை ஓதாதே தங்கள் அபகாரம் மாற்றி செய்யணும் ఉపకారం తా செய்வது అల్లాల్ తవటినాల్ తీంగు ఒక్కల్ వాంతోయి కూడి పిరందార్ ఎక్కుయల్. ఇక కొంతమంది ఏం చేస్తుంటారు, కొంతమంది సహాయం చేస్తాం, మనం కొంతమంది సహాయం చేస్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సహాయాన్ని మరిచిపోయి మనకే కీడు చేస్తుంటారు. ఎవరైతే ఉపకారం చేస్తారో ఉపకారం చేసిన వాళ్ళకే కీడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద మనం కోపం తెచ్చుకోకూడదు, దానికి బదులుగా అతనికి సహాయం చేయాలి. పెద్దల ప్రవృత్తి అది. పెద్దలు ఏం చేస్తారు, మనకు అపకారం చేసినప్పటికీ కూడా తిరిగి ఉపకారమే చేస్తూ ఉంటారు అని నారడియారు ఒక పద్యంలో చెప్పారు. సుమతి శతక్ కూడా ఇదే భావాన్ని చెప్పాడు. ఉపకారికునుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారిపునుపకారము నెపమన్నక సేయువాడు నేర్పరి సుమతి. మనకు ఉపకారం చేసిన వాళ్లకు తిరిగి ప్రత్యుపకారం చేయడం అది పెద్ద గొప్ప విషయమే కాదు, అది అందరూ చేసే పనే. కానీ మనకు ఎవరైతే అపకారం చేస్తారో అపకారం చేసిన వ్యక్తికి మనం ఉపకారం చేయడమే అది అన్ని ధర్మాలకన్నిటికంటే కూడా గొప్ప ధర్మము అని మనకు నారడియార్ చెబుతున్నాడు. మామూలుగా కోపంతో ఉన్నప్పుడు మనం కొంతమంది విచ్చలవిడిగా, కొంతమంది మనకు తెలియకనే మనం మన నిగ్రహాన్ని కోల్పోతాం. ఇప్పుడు కోపంతో కుక్క ఒకరిని కొరుకుతుంది, కుక్క కొరికిందే కాదని మన కుక్కను కొరకం కదా. కాబట్టి మనం నిగ్రహంతో మన కోపాన్ని అణుచుకోవాలి. కాబట్టి నీచులు విధంగా మనం ప్రవర్తించకూడదు, కుక్కలాగా మనం ప్రవర్తించకూడదు అని చెప్తున్నాడు మనకు. ఈ విధంగా ఈ 10 పద్యాలలో కోపం వల్ల కలిగిన అనర్థాలని మనకు చక్కగా వివరించారు మనకు నారడియార్. ఈ విధంగా నారడియార్లో మనం కొన్ని అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇంతటితో మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. తర్వాతి కార్యక్రమంలో మనం అందరం కలుసుకుందాం. అందరికీ నమస్కారం.